డోరు ఫ్రంట్ ఇలా చూసారు కదా, దీనికి బ్యాక్ సైడ్ ఈ కబోర్డ్ మీద ఏ డిజైన్ అయితే రన్ అయ్యిందో ఆ డిజైన్ డోర్కి చేయించుకున్నారన్నమాట. ఇది మనం చేసిన బెడ్రూమ్ కబోర్డ్స్ అండి. ఏంటంటే నేను వాళ్ళు ఎంచుకున్న కలర్స్, పైన ఎంచుకున్న నామినేషను, అదే మనకి ఎప్పుడు లుక్ తీసుకొచ్చేది అదొకటి చూసుకున్నా సరిపోద్దండి. ఇవాళ ఈ కస్టమర్లకి ఇదే నచ్చింది, ఇదే చేయించుకుంటున్నారు. టీవీ ఏంటండి, టీవీ ఇది బొమ్మలు పెట్టుకోవడానికి అరమాట. చూడండి మోపున్నారు, ఇది దీని మీద స్టిక్కర్ వేయాలండి. దీని మీద స్టిక్కర్ వేయాలి. ఇది గ్లాస్ టైప్ అని చెప్పాను కదా, షైనింగ్ అలా ఉంటుంది. గ్లాస్ టైప్ ఫుల్ షైనింగ్ మాట. తర్వాత ఈ సైడ్ గోడీలు డెక్లమ్ అయితే బ్లాక్ వస్తుంది. ఇది ఏదైతే కలర్ ఉందో సేమ్ అదే కలర్ ఉంటుంది ఇంకా కంటిన్యూగా. ఇది గ్రానైట్ మోడల్ అండి. టేప్ స్టిక్కర్ పీకేస్తే స్టిక్కర్ తీసేస్తే ఇలాగ ఉంటుందండి ఫినిషింగ్, గ్లాస్ ఫినిషింగ్ మాట. ఈ సైడ్ వచ్చేసి ప్యానల్స్ వస్తాయండి, రెడీమేడ్ ప్యానల్స్ ఉంటాయి, లైన్స్ ఇలాగ అవి వస్తాయి. ఆ సైడ్ కింద బాటం అలాగే. ఇది క్రాకరీ అండి. ఇది పైన 2 గ్లాస్ డోర్లు, కింద 2 డోర్లు, టేక్ వుడ్ కలర్ అండి. అది దీనికి కూడా స్టిక్కర్ వేయాలండి పైన. ఇది గుమ్మం డోర్ అండి. ఇది గుమ్మం డోరు ఇదంతా గోల్డ్ స్టిప్ అండి. ఇది కాస్ట్ ఎక్కువ కానీ పర్మనెంట్ అన్నమాట, లైఫ్ అంతా ఇంకా ఎలాగ ఉంటుంది, కలర్ షేడ్ అవ్వదు. మన ఇంట్లో గుమ్మాలు కూడా ఇలా చేసుకోవచ్చండి.